నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ట్రైజెమినల్ న్యూరాలజియా. సో, ఈ సమస్య ఉండే వాళ్ళకి, ఆ బాధ అనుభవించే వాళ్ళకి నిజంగా తెలుస్తుంది ఎంత కఠినంగా ఉంటుందనేది. సో, ముఖంలోని కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది వచ్చేటప్పుడు నిజంగా ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేరు. దీనికి అసలు ట్రీట్మెంట్స్ ఉన్నాయా? లేదా? ఆప్షన్స్ అనేది కూడా చాలా మందికి తెలీదు. సో, ఎందుకు ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది వస్తూ ఉంటుంది? సో, దీని నుంచి ఏ రకంగా మనం బయటపడొచ్చు? ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సునీల్ ధరా గారు. హలో సార్. హాయ్ అండి. సార్, ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఎలాంటి వల్ల మనం చూస్తున్నాం? అంటే ఏ ప్రాబ్లం రావటం వల్ల ట్రైజెమినల్ న్యూరాలజియా వస్తది? ట్రైజెమినల్ న్యూరాలజీ మీకు రావచ్చు, నాకు రావచ్చు, వీళ్ళందరికీ ఎవరికైనా రావచ్చు. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. రీజన్ అనేది కాజ్ ఏంటంటే అన్నోన్. హ్మ్. యంగ్ పేషెంట్స్ రావచ్చు, ఫీమేల్స్ రావచ్చు, ఓల్డ్ ఏజ్లో రావచ్చు. ఎక్కువ 35 to 50 ఇయర్స్లో వస్తుంది. మెన్ అండ్ ఉమెన్ లెవెల్‌లో ఎక్కువగా విమెన్లో ఎక్కువ ఉంటుంది. విమెన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, మెన్లో ఓకే. కూడా వస్తాయి. రీజన్స్ తెలియదు. అంటే ఎక్కువ భాగం 90% రీజన్ తెలియదు. 10% బ్రెయిన్లో ఒక ట్రైజెమినల్ నర్వ్ అని ఉంటుంది. ట్రై అంటే 3. హ్మ్. ఆ నరము ఒక క్రేనియల్ నర్వ్ అనమాట ఇది. ఓకే, 5th క్రేనియల్ నర్వ్. అది బయటికి వచ్చి బ్రెయిన్లో ఫేస్లో ఒక సైడ్కి సప్లై చేస్తుంది. అంటే ఓకే. ఇట్లా కొట్టినా, ముట్టుకున్నా, గిచ్చినా ఆ నరం వల్లనే అరే పలానోడు గిచ్చాడు, పలానోడు కొట్టాడు, పలానోడు స్పర్శ టచ్ చేయడు, స్పర్శ. తెలుస్తుంది. సో ట్రై అంటే 3 నరాలుగా బ్రెయిన్ నుంచి వచ్చాక డివైడ్ అవుతుంది. ఫస్ట్ నరము కన్ను గుడ్డు నల్లగా ఉంది చూసారు, దానికి ప్లస్ ఈ ఏరియా నుదురు ఓకే. అంత సప్లై చేస్తుంది. రెండోది అప్పర్ లిప్, పై పెదవి, సైడ్ ముక్కు, చెంప, ఓహ్! రెండో నరం. మూడోది కింద పెదవి, ఈ చిన్ ప్లస్ ఈ దవడ, జా. హ్మ్. సో ఇది సెన్సరీ సప్లై. హ్మ్. కుడి నరం కుడి సైడ్, ఎడమ నరం ఎడమ సైడ్. ట్రైజెమినల్ న్యూరాలజీ ఎప్పుడు ఒక సైడ్ వస్తుంది, 2 సైడ్లు రాదు. హ్మ్. 2 సైడ్లు వచ్చిందంటే అది ట్రైజెమినల్ న్యూరాలజీ కాదు, ఓకే. ఒక సైడే వస్తుంది. ఈ ఒక సైడే వచ్చిన ట్రైజెమినల్ నర్వ్ ఏదైతే మన బ్రెయిన్లోంచి బయటకు వస్తుంటుందో, బయటకు వస్తున్నప్పుడు ఆ ట్రైజెమినల్ నర్వ్ పక్కనే ఒక రక్తనాళం ఉంటుంది. ఆ రక్తనాళము ఈ ట్రైజెమినల్ నర్వ్ పక్కపక్కన ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండాలి. మన ఇద్దరికి ట్రైజెమినల్ న్యూరాలజీ లేదంటే మన ఇద్దరికి ఆ నరము ఆ రక్తనాళం దూరంగా ఉన్నాయని అర్థం. ట్రైజెమినల్ న్యూరాలజీ ఉన్న పేషెంట్కి ఈ రక్తనాళం వచ్చి దీని మీద పడుతుంది. రక్తనాళంలో రక్తం ఎట్లా ప్రసరిస్తుంది చెప్పండి? హార్ట్ హార్ట్ పంపింగ్ పంప్ లాగా చేస్తుంది. టక్ ఇట్లా కొడితే టగ్మని వెళ్తుంది. హ్మ్. అది తగిలినప్పుడల్లా షాక్ లాగా వస్తుంది. ఓహో! అది ఎన్ని సార్లు అయితే మరి అన్ని సార్లు ఎట్లా? అన్నిసార్లు ఇది కొట్టుకుంటుంది, కొన్నిసార్లు టక 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 ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ కొంచెంసేపు రిలీఫ్ వస్తుంది. అది లోపల ఏదో అడ్జస్ట్మెంట్ జరుగుతుంటాయి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ గిల్లాను అనుకోండి, స్కిన్ మీద గిల్లిన నొప్పి తక్కువ ఉంటుంది. అదే ఇక్కడ ఒక నరం ఉంటుంది తెలుసు కదా, అప్పుడప్పుడు ఏదైనా బెంచ్ తగిలిన జిగ్మన్ షాక్ కొడుతుంది. అటువంటిది కంటిన్యూస్గా నరం మీద టిమ్ 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 అని కొడుతుంటే ఫేస్లో ఎంత భయంకరమైన నొప్పి వస్తుంది. బాడీలో ఎక్కడన్నా నొప్పి రావచ్చు, కానీ ఫేస్లో వచ్చిందంటే మాట్లాడలేం, బ్రష్ చేయలేం, హ్మ్. తినలేం, మింగలేం, హ్మ్. ఇట్లా ఉంటారు. టక్ అని అటాక్ వస్తుంది, ఇట్లా పట్టేసుకుంటారు. ఒక్కసారిగా వచ్చి కొన్ని ఒకసారి సెకండ్స్ వచ్చి ఉండి కొన్ని ఆగిపోతుందా? సెకండ్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ ఇంకా ఎప్పుడు నెక్స్ట్ వస్తుందో తెలియదు, టెన్షన్. మళ్ళీ టక్మని వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ బ్లడ్ వెజల్ దాని మీద టచ్ అవుతుంది దాన్ని బట్టి అనమాట. ఓకే. ట్రైజెమినల్ భయంకరమైన జబ్బు. అండ్ ఇది ప్రాణాంతకం అనలేము, కానీ రోజు ప్రాణాంతకమే. ఆ బాధను ఎవరు అంత భరిస్తారు? భయంకరమైన నొప్పి వస్తుంటే. హ్మ్. హ్మ్. సో దీన్ని సో ఇది నర్వ్‌కి సంబంధించింది కాబట్టి, సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? తీసుకోవటానికి కూడా దీన్ని ఎవరు ముందుకొస్తారా? దీన్ని ఇంకొక పేరుంది, సూసైడల్ డిసీజ్. ఆ బాధను తట్టుకోలేక. సూసైడ్ చేసుకుంటారు. నాకు ఒక లైవ్ పేషెంట్ ఉంది. ఒక ఆమె, హైదరాబాద్ ఆమె, 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది నొప్పితో. మూడోసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ట్యాంక్ బండ్లో ఆవిడని తీసుకొచ్చి డైరెక్ట్గా అట్లే తడిసిన బట్టలతో తీసుకొచ్చారు ఇక్కడికి. హ్మ్. అది తెలుసు నాకు, కాబట్టి వెంటనే ఆ రోజు, ఎందుకంటే ఇంకా చనిపోయే ఆమె కోసం మళ్ళీ ఏంది ప్రిపరేషన్ అని చెప్పి వెంటనే చేసాం. ఇప్పుడు కూడా బాగుంది. దిస్ ఈజ్ ఐ థింక్ 3-4 ఇయర్స్ అయింది, 4-5 ఇయర్స్ అయింది. ఓకే. సో అంత భయంకరమైనది. కానీ ట్రీట్మెంట్ ఏం చేశారు సార్ అని అడగాలి మీరు. ఏం లేదు, చిన్న ఇంజెక్షన్. అవునా? ఏం సార్ ఇంజెక్షన్ అంత పవర్ ఉందా? అంత మ్యాజికల్ ఇంజెక్షన్ ఏం కాదు. అది చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని. ఆ నరము, ఆ 3 నరాల్లో ఏ నరమైతే మీకు నొప్పి కలుగు చేస్తుందో కనుక్కొని మన దగ్గర ఉన్న మెషినరీ తోటి ఒక చిన్న ఇంజెక్షన్ తోటి ఆ నరం దగ్గరికి వెళ్ళి, మన దగ్గర మెషిన్స్ ఉంటాయి, ఆ మిషన్ ఆ నరాన్ని చూసి ఆ నరాన్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి
ఆ నరం కరెక్ట్గా మన సూది దాని మీద ఉందా లేదా కనుక్కొని దానికి ఒక లేజర్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ వస్తుంది. అంటే చేసిన హాఫ్ అన్ అవర్ కల్లా పెయిన్ తగ్గిపోతుంది. దాని తర్వాత కొన్ని ట్యాబ్లెట్లు ఒక 4 నెలలు వాడడం, ఆ 4 నెలలు వాడిన తర్వాత నెమ్మదిగా ఆ ట్యాబ్లెట్లు కూడా తగ్గించేసి ఒక 6-7 నెలల్లో ట్యాబ్లెట్స్ కూడా లేపే ప్రయత్నమే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ గ్యాంగ్లియా. సో ఇఫెక్ట్ వాళ్ళ సరైన డాక్టర్ని చూస్ చేసుకోలేదు, సో ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వలేదు, ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు వరకు ఏం జరిగిందంటే ఈ ట్రీట్మెంట్ కూడా ఒక 15 సంవత్సరాలు అయింటుంది వచ్చి కరెక్ట్గా బాగా జరిగి. దాని ముందు ఏం చేసేవాళ్ళు? ట్యాబ్లెట్స్, ఓన్లీ ట్యాబ్లెట్స్. ఈరోజు 2 ట్యాబ్లెట్లు, 5 నెలలు అయిన తర్వాత 3 ట్యాబ్లెట్లు, సంవత్సరం అయిన తర్వాత 4 ట్యాబ్లెట్లు, ఇంకో సంవత్సరానికి ఈ 4 ట్యాబ్లెట్లే 2 టైమ్స్, ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత ఈ 4 ట్యాబ్లెట్లే 3-4 సార్లు. ఆ ట్యాబ్లెట్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు నిద్రపోతుంటారు, నొప్పి తగ్గదు, ప్లస్ ఈ ట్యాబ్లెట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ డ్రౌజినెస్, ఎప్పుడు పడుకొని ఉంటారు, జీవితం మీద విరక్తి. ఏం చేయాలా? ఇట్లా Life మాట్లాడడం అంటే అంటే నొప్పి, జాబ్కి వెళ్తే మాట్లాడాలా నొప్పి, ట్రావెల్ చేయాలా నొప్పి, ఇంకా ఎక్కువ సీరియస్గా ఉన్న వాళ్ళకి ఫ్యాన్ గాలి తగిలితే నొప్పి వస్తుంది. సీజనల్ గా కూడా ఇది చాలా ఎక్కువ ఇబ్బంది టచ్ అయితే చాలు, టచ్ అయితే చమ్మని కొడుతుంది. పేషెంట్ వచ్చాడు ట్రైజెమినల్ న్యూరాలజీ నా దగ్గరికి, ఇట్లా కొట్టాను అనుకో దగ్గమని స్టార్ట్ అయిపోతుంది, అంత నొప్పి వస్తుంది, నన్ను కొట్టబోతారు. అటు కొట్టింది మనకు తెలియాలి కదా, ఇదా 2వ నరమా 3వ నరమా 1వ నరమా, అంతటి సివియర్ డిసీజ్ ఉంటుంది. ఎప్పుడన్నా చూడాలి, చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మనకి. కానీ ఈ ఇది పర్ఫెక్ట్గా చేయగలిగితే ట్రీట్మెంట్, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుంది. ఒకటే ఇంజెక్షన్, ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. అది కరెక్ట్. అంటే ఇది ఎందుకంటే కొంచెం ఆ సూద్తో మన బ్రెయిన్ దగ్గరికి వెళ్తాం, కేర్ఫుల్గా ఉండాలి, దానికి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం. సో ఎక్స్పీరియన్స్ డాక్టర్తో చేయించుకోవాలి, ఎందుకంటే కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కానీ కరెక్ట్గా చేస్తే 15-20 హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? 3 అవర్స్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు పొద్దున ఒకటి చేసాం మనం. సో ఎక్కువ కేసెస్ ఇవి చూడొచ్చు అంటారా, లేకపోతే మన ఇండియాలో ఎక్కువ కేసెస్ ఉన్నాయా? తక్కువ ఉంటాయి, చాలా తక్కువ, వెరీ రేర్. కానీ వచ్చిన వాళ్ళు పాపం చాలా దురదృష్టవంతులు, చాలా ఘోరమైన నొప్పి ఉంటుంది, చాలా ఘోరమైన నొప్పి ఉంటుంది. రైట్. సెలబ్రిటీస్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఆ మధ్యన సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, సో దీంతో నేను సఫర్ అవుతున్నాను. సల్మాన్ ఖాన్ తీసుకున్న ట్రీట్మెంట్ కూడా ఇది. ఓకే. దీనికి ఇంకొక మర్చిపోయాను చెప్పడం, ఇంకొక ట్రీట్మెంట్ పాతకాలం ఉంటుంది, బ్రెయిన్ సర్జరీ. ఇప్పుడు మనం ఏమన్నాం, ఇది నరము, ఇది బ్లడ్ వెజల్, ఈ 2 టచ్ అవుతున్నాయి. బ్రెయిన్ ఓపెన్ చేసి ఈ రెండింటిని డివైడ్ చేసి మధ్యలో ఒక ప్యాచ్ పెట్టేవాళ్ళు పాతకాలంలో. అంత పెద్ద సర్జరీ. ఏం బ్రెయిన్ సర్జరీ అని తెలుసు కదా, పెరాలసిస్ రావచ్చు, మనిషి చనిపోవచ్చు, మాట పడిపోద్ది ఏమన్నా, ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు నేర్చుకునే కొత్త డాక్టర్లు కూడా ఇది నేర్పించట్లేదు, ఎందుకంటే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ వచ్చి అది నేర్చుకుంటున్నారు. సింపుల్గా అయిపోతుంది. సో రేడియో అబ్లేషన్ ద్వారా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది రేడియేషన్ థెరపీ కాదు. రేడియేషన్ అంటే క్యాన్సర్కి పెట్టే కరెంట్ కాదు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సింపుల్ నీడిల్ తోటి కొన్ని వేవ్స్ పంపిస్తాం లోపలికి, సో నొప్పి కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైజెమినల్ న్యూరాలజియాకి మనకు అందుబాటులో ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో యూఎస్ చూస్తున్నారు కదా, ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది చాలా భయంకరమైనటువంటి నొప్పిని కలుగజేసేటువంటి ఒక వ్యాధి. సో దీంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా సార్ చెప్తూ వస్తున్నారు కదా. సో ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చిన్న ట్రీట్మెంట్, సో సింపుల్గా ఒక 3 అవర్స్ చేసేటువంటి ప్రొసీజర్ ఈ ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఈ ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ ఉండేటప్పుడు ఎవరైనా సరే ఎందుకు సఫర్ అవ్వాలి? సో మీలో ఎవరైనా ఈ సమస్యతోటి బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.